వార్డ్ సంఖ్య 190. వార్డ్ సంఖ్య 190.
నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో ఏ పాపిగా జీవించితిని
భాష పాడబడుతున్నాను. పాట సంఖ్య 29.
ప్రభుని ఆరాధించడానికి ముందుగా పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి డెబ్బై ఒకటో కీర్తన. పద్నాలుగు 15 ఆలోచనలు మార్చి చదువుకుందాం. నేను ఒకటి మీరు ఒకటి చివరి కాలం చదువుకున్నాను. నేను ఎల్లప్పుడూ నిరీక్షించును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును. పదహారు కాలం చదువుకున్నాను. ప్రభు అయిన యెహోవా యొక్క బలత్కార్యం నేను వర్ణింప మొదలుపెట్టేది. 96వ కీర్తన 2వ వచనం. 96వ కీర్తన 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, జీవన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు ఎంతో వందనాలు. మరొక ప్రభుదినంలో ఇంట్లో చేరి ఆరాధించుకుంటున్నాను. ఇంతవరకు మాటల ద్వారా మీ నామను స్తుతించిన దేవుడు లేఖనంలో దీవించి చూస్తున్నారు. వేడుకుంటున్నాం. మీ దాసుని బలపరిచి యువకులుగా మాత్రమే వాడుకోండి. యేసు క్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభును ఆరాధించుట ఎంతో గొప్ప సంగతి. కాబట్టి మరి ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా ప్రభును స్తుతించిన వాడుగా, ఘనపరిచిన వాడుగా ఉంటా ఉన్నాడు. కనుక తన జీవితంలో చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అందుకొరకే వాటిని బట్టి ఆయన చెప్పిన మాట, మరి 3 మాటలు కూడా ఎంతో మరి విలువైనవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి సంగతులు మరి నేను ఎల్లప్పుడూ నిరీక్షించును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును, మరి ఎక్కువగా నేను కీర్తించును. కాబట్టి మరి ప్రభువును కీర్తించాడట ఎప్పుడు? ఎల్లప్పుడూ. కనుక ప్రభువును ఆరాధించడం అనేది, ప్రభువును మనము స్తుతించడం అనేది ఎంతో గొప్ప సంగతి. కాబట్టి మరి ఆయన ప్రభువును ఎందుకు కీర్తిస్తూ ఉన్నాడు? మరి ఎల్లప్పుడూ కూడా ఎందుకు ప్రభు ఆయన నిరీక్షణ కలిగి ఉంటా వచ్చినాడు అనేదాన్ని కనుక మనం 2 విషయాలు చూస్తే 15వ వచనంలో చెప్తా వచ్చినాడు. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యము కావు. ఇది మొదటి సంగతి. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్లయితే దేని బట్టి అంట? నీ నీతిని, నీ రక్షణ. ఆయన నీతి, ఆయన రక్షణ. కాబట్టి మరి ఆయన నీతి ఎలాంటిది? ఆయన నీతి. కాబట్టి మనం చూసినట్లయితే నీ రక్షణ అంటా వచ్చినాడు. కాబట్టి మరి ఆయన యొక్క న్యాయాన్ని బట్టి, ఆయన యొక్క రక్షణను బట్టి నా నోరు దినమెల్లా వివరించు. నా నోరు దినమెల్లా ఏం చేస్తా ఉందంటే ఇప్పుడు వివరించేదిగా
ఉంటా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రభువును ఆరాధించడం అనేది ఎంతో గొప్ప సంగతిని మనం చూస్తూ వచ్చినాం. కనుక ఎందుకు మరి ఆయన ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు? ఎల్లప్పుడూ అంట, మరి ఒకప్పుడు కూడా కాదు. కనుక ఆయన చేసినటువంటి నీతి, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క రక్షణ. 34వ కీర్తనలో కూడా ఇదే కీర్తన ఒక మాట అంటాడు. 35వ కీర్తన 28వ వచనం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయి. కాబట్టి ఆయన దేని గురించి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు? ఇది గుర్తించాలి ప్రాముఖ్యంగా మనందరం కూడా. కనుక ఆయన నీ నీతిని గూర్చి, నీ కీర్తి, నీ ప్రశంసను గూర్చి, అక్కడ చూస్తే నీ నీతిని, నీ రక్షణను బట్టి దినవెల్లా నా నోరు నేను స్తుతిస్తామని చెప్తా వచ్చినాడు. ఇక్కడ చూసినట్లయితే నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని, కీర్తి అనగా నీ ప్రశంసను గూర్చి దినమెల్లా సల్లాపములు చేయండి. కనుక మరి ఆయన చేసినటువంటి నీతి, న్యాయం, ఆయన యొక్క రక్షణను బట్టి మొట్టమొదటిగా ఆయన ప్రభువును ఆరాధించేటువంటి అనుభవంలో ఉంటా వచ్చినట్టు. రెండవది చూడండి, 71వ కీర్తన 15వ వచనం 2వ భాగంలో చెప్తా వచ్చినాడు. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించు. అవి ఎలాంటివండి? ఇప్పుడు అవి మరి ఎక్కువగా నాకు ఎంత శక్యము కావు. ఎంత శక్యము కావు అంటే ఆయన చేసేటువంటి కార్యాలు, లేకపోతే అది ఏమాత్రం వివరించడానికి లెక్కలే లేవండి. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు లెక్క పెట్టలేనంత కార్యం ఆయన చేస్తా వచ్చినాయి. అందును బట్టి ఆయన ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. ఇది మొదటిగా మనం గుర్తించుకోవాల్సినటువంటి సత్యం. చూడండి 16వ వచనంలో ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించాను. కాబట్టి మరి బలవత్ కార్యములు అంటే బలత్కార్యములు కావాలి. బలవత్ కార్యములు అంటే బలమైన కార్యం. కాబట్టి మరి బలమైన కార్యం ఏమాత్రం కూడా నేను వర్ణించలేను. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా నీ నీతిని, నీ రక్షణను బట్టి ఆయన కీర్తిస్తా వచ్చింది. కాబట్టి మరి అవి ఏమాత్రం కూడా లెక్క లేని కార్యాలు. రెండవదిగా యెహోవా యొక్క బలవత్ కార్యం. కాబట్టి బట్టి నేను వర్ణింప మొదలుపెట్టాను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించాను. కాబట్టి మరి నీ నీతిని మాత్రమే, నీ బలమైన కార్యాలు మాత్రమే నేను వర్ణించేదను అనేటువంటి సంగతులు ఆయన మనకు దాన్ని బట్టి ప్రభువును ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో కాబట్టి ఆరాధన అంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసినటువంటి నీతిని, ఆయన చేసినటువంటి రక్షణను బట్టి మనం ప్రభువును ఆరాధించే వారిగా ఉండాలి. కనుక మరి ఈనాడు కీర్తనకారుడు ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకొని తలంచుకొని ప్రభువును ఆరాధించేటువంటి అనుభవంలో ఉంటా వచ్చినాడు. కాబట్టి ఆయన యొక్క రక్షణ, కాబట్టి మరి ఆయన యొక్క విడుదల అనేది ఎంతో గొప్పది. అందుకొరకే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తూ వచ్చినారంట, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడుదల చేయబడిన తర్వాత ఎర్ర సముద్రంను మరి దాటి బయటకు వచ్చిన తర్వాత వారు కూడా ఏం చేస్తూ వచ్చినారు? నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానం, ఆయన నాకు రక్షణయు ఆయన దేవుడు, ఆయన వర్ణించేదను చాలు, లేకపోతే ఆయన మహిమను స్తుతించేదను. కాబట్టి ఆయన పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించేదను. కాబట్టి ఎందుకు అంటే ఆయన నాకు రక్షణయు రక్షణ. కాబట్టి మరి ఆయన ఏం చేస్తా వచ్చినాడు? వారిని రక్షిస్తూ వచ్చినాడు, విడిపిస్తూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చినాడు. కనుక దాన్ని పట్టుకొని ఆ తర్వాత ఏం చేస్తూ వస్తున్నారు? ఐగుప్తు యొక్క బానిసత్వం విడిపించబడిన తర్వాత, రెండవది ఎర్ర సముద్రం నుండి బయటికి వచ్చిన తర్వాత కాబట్టి యెహోవాకు గానము చేస్తూ ఉన్నారు. కనుక మరి ఆయన చేసేటువంటి కార్యం దేని బట్టి చేశాడు? ఆయన
ఆయన నీతిని బట్టి ఆయన రక్షణ. ఎవరు బట్టి చేశాడు? ఆయన నీతిని బట్టి. నీతి అనగా ఆయనకి న్యాయం. నీతి అనగా ఏంటంట? ఆయన యొక్క న్యాయాన్ని బట్టి. మరి ఆనాడు ఇజ్రాయెల్ కీర్తనకారు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏం చేస్తూ వచ్చిన ప్రభువును ఆరాధిస్తూ వచ్చినారు. అంతేకాదు మరి ఆయన చేసినటువంటి బలమైన కార్యం, బలమైన పని చెప్తూ వచ్చినాం కదా. ఆయన చేసినటువంటి కార్యం ఏంటంట చూడండి. మరి 71వ కీర్తన 16వ వచనంలో ఒక మసాలా మాట మనం చూస్తాం. నేను వర్ణింప మొదలు పెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించను. కనుక వారు ఏం చేస్తా ఉన్నారంట? ఆయన రక్షణను బట్టి మాత్రమే ప్రభును స్తుతిస్తూ వచ్చారు, ఇజ్రాయెల్ ఆరాధిస్తూ వచ్చారు, వర్ణిస్తూ వచ్చారు. ఉదయకాల సమయంలో మరి కీర్తనకారుడు దాన్ని బట్టే వర్ణిస్తూ వచ్చినాడు. మరి ఉదయకాల సమయం చేదొచ్చినటువంటి నా జీవితంలో కూడా ఏం చేయాలంట? ఆయన యొక్క నీతి అనగా ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి మనం కూడా ఆయన్ని వర్ణిస్తూ ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. కాబట్టి ఆయన చేసినటువంటి న్యాయం ఏంటిది మరి? అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం లేకపోతే 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది, అట్టి వారిని రాళ్ళు రూవి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చేయదు అని ఆయన అడిగిరి. నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగింది, ఆయన అడిగింది. కాబట్టి ఎవరుతో వస్తున్నారు? ఇప్పుడు చూసినట్లయితే ఒక స్త్రీని వారు పట్టుకొని వస్తూ వచ్చినారంట. ఈ స్త్రీ ఎవరు మరి? వ్యభిచారం చేయుచుండగా పట్టబడినటువంటి స్త్రీ. కాబట్టి మరి ఆ స్త్రీకి ధర్మశాస్త్ర ప్రకారము, మోషే మనకి ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారము ఆమెకు మరి రావాల్సినటువంటి శిక్ష ఏంటంటే, ఫలం ఏంటంటే ఇప్పుడు రాళ్ళు రువి చంపాలి. ఏ రువి చంపాలమ్మా? రాళ్ళు రువి. కనుక నూతన నిబంధనలో 88 పేజీ నెంబర్, నూతన 88 పేజీ నెంబర్. కనుక ఆ స్త్రీని మరి పాత ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం చూసినట్లయితే రాళ్ళు రువి చంపాలి. మరి నీ చట్టం అంటే నువ్వేం చెప్తావు దీనికి అని ఆయన ప్రశ్నించారు. కాబట్టి మరి ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ఆయన ఏం చెప్తున్నాడు? సమాధానం వారికి చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు? 6వ వచనం. అడిగి అయితే యేసు వంగి ఏమో రాయుచుండెను. ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి చాలు. కాబట్టి వాళ్ళకి ఏం సమాధానం చెప్పినాడు? ఇప్పుడు నిజమే, ఆమె చేసినది తప్పే, ఆమె చేసినది పాపమే. కాబట్టి ఆమెకు వచ్చేటువంటి శిక్ష మీద కూడా న్యాయమే. అయితే వాళ్ళు చేస్తా వస్తున్నారంటే ఇప్పుడు ఆయన్ని శోధించేదాని కొరకు అడుగుతా వస్తున్నారు. కనుక ఆ సమయంలో ప్రభువు చెప్పిన మాట ఏం చెప్పినాడంటే ఆయన, కాబట్టి మరి మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయని చెప్పాడు. మీలో ఏం లేనివాడు ఇప్పుడు పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయని చెప్పినప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు ఏం చేస్తా వచ్చినారంట? ఒక్కరు కూడా రాయితో కొట్టారా? ఓకే, ఏం చేస్తా వచ్చినారు? వాళ్ళు రాళ్ళన్నీ కూడా కింద పడేసి వెళ్ళిపోతా వచ్చారు. అప్పుడు ప్రభు అడిగినాడు, అమ్మా అప్పుడు ఏమన్నాడు ఆయన? యేసు తలే అమ్మా కూర్చోండి, కూర్చో చెప్పు చదువు. అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. చాలు, అది ఆయన యొక్క నీతి. అర్థమవుతుందమ్మా? ఎవరి నీతిది? ఆయన నీతిని బట్టి ఎందుకు వారు ఆరాధిస్తూ వచ్చినారు? ఆయన నీతిని బట్టి వారు ఎందుకు ఆయన కొనియాడుతూ వచ్చినారు?
అంటే ఎందుకు బట్టి అంటే ఇప్పుడు వాస్తవానికి చూసినట్లయితే ఆమె శిక్ష పొందడానికి అర్హురాలు, ఆమె శిక్ష ఆమెకి అర్హురాలు. అలాంటి శిక్ష పొందవలసినటువంటి తనను ఏం చేస్తా వచ్చినాడంటే ఆయన ఏం చేస్తా వచ్చినాడు? క్షమించినాడు, తప్పించినాడు. కాబట్టి దేని బట్టి? తన నీతిని బట్టే దేని బట్టి తప్పించాడు? ఇప్పుడు ఆయన నీతిని బట్టి. అంటే ఆయన నీతి ఏం చేసింది? ఇప్పుడు న్యాయం చేస్తా వచ్చింది. ఆయన నీతి ఏం చేస్తా వచ్చింది? న్యాయం చేస్తా వచ్చింది. కనుక ఆ స్త్రీ ఏం చేస్తా వచ్చిందంటే ఇప్పుడు ఏం చేస్తా వచ్చింది? కాబట్టి మరి ఆమె ప్రబడినప్పుడు మనకి ఎవరు శిక్ష నింపలేదంటే ఎవరు కూడా విధించలేదు. నేను కూడా నీకు శిక్ష విధింపాను, కాబట్టి నువ్వు వెళ్ళి పాపము చేయి. కాబట్టి మరి ఆయన న్యాయాన్ని బట్టి ఆమె తప్పించబడతా వచ్చింది. కాబట్టి ఆ స్త్రీ కృతజ్ఞత కలిగి ఉంటుందా, కృతజ్ఞత లేనిదిగా చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉంటుందా, కృతజ్ఞత లేనిదిగా ఉంటుందా? కృతజ్ఞత కలిగి ఉంటా ఉంది. కాబట్టి ఇది ఇందులో ఏం కనపడతా ఉంది? నీతి. ఎవరి నీతిది? ఆయన నీతి. ఆయన నీతిని బట్టి ఆమె క్షమించబడింది. ఆయన నీతిని బట్టి ఆమె ఏం చేయబడతా వచ్చింది? మరణం నుండి తప్పించబడింది. ఆయన నీతిని బట్టి ఆమె ఏం చేయబడతా వచ్చిందంట? తన పాపము నుండి విడిపించబడతా వచ్చింది. అందుకొరకే ప్రేమటువంటి వారిలాగా ఆ కీర్తనకారుడు అంత చక్కగా ఎందుకు ఆ మాట చెప్పినాడు అంటే చూడండి, 71 కీర్తనలో కాబట్టి మరి ఎంత చక్కని మాట ఆయన వర్ణిస్తా వచ్చినాడు అంటే ఇదే దానికి ఆ మూలం. 71 కీర్తన 16 అలా పోతాయి, 16 వచ్చిన నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. కాబట్టి ఆయన యొక్క నీతి, ఆయన యొక్క న్యాయం అందరూ బట్టి ఆయన చేస్తా వచ్చున్నాడంట. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించింది. దినమెల్లా చేస్తా ఉందంట, వివరిస్తా వచ్చింది. అందుకొరకే ఒక వ్యక్తి ఏం చేస్తా వచ్చినాడా? నువ్వు కుదురు కూర్చోవా? కాబట్టి ఏం చేస్తా వచ్చున్నాడంట? మరి పెద్ద కేక వేసుకుంటూ యేసయ్య పాదముల ఎదుట పడి ఆయన ఏం చేస్తా వచ్చినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు? కుష్ఠరోగి. ఆ వ్యక్తి ఎవరంట? సమరయుడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట కనుక మనం చూసినట్లయితే, ఆ మాటలు కనుక మనం గమనం చేసిన 17వ అధ్యాయం 70 పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎవడంటే వీడు? వాడు సమరయుడు. ఏమవుతుంది వీడికి? చూసినట్లయితే కాబట్టి కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. ఆయన అడుగుతా వచ్చినారు. ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి కాబట్టి మేము యాజకులకు కనపరుచుకున్నామని ఆయన వార్త చెప్పినప్పుడు. కాబట్టి మరి ఏమైనారంటే వీరు వారు వెళ్ళుచుండగానే శుద్ధులే. ఏమైందంటే ఇప్పుడు శుద్ధులే. ఆ శుద్ధులైన వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగడం చూసి గొప్ప శబ్దంతో దేవుడి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు. కాబట్టి గొప్ప కేక వేస్తా ఉన్నాడు. కేక వేసి ఏం చేస్తా వచ్చినాడంట? ఆయన పాదాల మీద పడిపోతూ వచ్చాడు. ఇది ఎవరి వల్ల కలిగింది? వారి నీటి వల్ల కలుగుతా వచ్చిందా? ఆయన వలన కలుగుతూ వచ్చింది. ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన చేసేటువంటి శుద్ధీకరణ, కాబట్టి తనకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఏం చేస్తా వచ్చినాడంటే ఇప్పుడు ఏం చేస్తా వచ్చింది? గొప్ప శబ్దంతో ప్రభును ఆయన పాదాల మీద పడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారిలాగా చూసినట్లయితే వారి కలిగినటువంటి మార్పు. కాబట్టి మొట్టమొదటిగా ఆరాధన ఎవరు చెల్లించాడు? మొట్టమొదటిది మరి స్థితి ఎవరికి ఇస్తా వచ్చినాడు? మొట్టమొదటిది తన జీవితంలో శుద్ధి పొందిన తర్వాత. కాబట్టి మరి ఆయన ఎవరిని కలుసుకుంటా వచ్చినాడు అంటే యేసు ప్రభువు వారిని మాత్రమే కలుసుకున్నాడు. మిగతా 9 మంది విడిపోయారంట. 9 మంది విడిపోయారు. 10 మంది శుద్ధులేది కాదా? 9 ఎక్కడ అంటే మిగతా వారు తిరిగి రాలేదు. తిరిగి వచ్చిన వారు ఎంతమంది వచ్చారంటే తిరిగి ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఎందుకొరకై? ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఆయనను వర్ణిస్తూ ఆయన్ని కొనియాడుతూ ప్రభు దగ్గరికి చేరి వస్తా వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారిలాగా ఈ ఉదయకాల సమయంలో
ఎంతమంది ప్రభుని కీర్తించారు చెప్పండి. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఎంతమంది కీర్తించారు? మొట్టమొదటిగా ప్రభుని ఆరాధించిన వ్యక్తి ఎవరు? కీర్తనకారుడు ప్రభును. రెండవదిగా ఎవరు చేస్తా వచ్చారు? రెండవది ఎవరు? వస్తారు ఏమి చేయాలి? ఇశ్రాయేలీ. ఎవరంట? ఇశ్రాయేలీ. మూడవగా చూసినట్లయితే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ. నాలుగవగా చూస్తే కుష్ఠరోగి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలా తప్పించబడారు? ఆయన యొక్క నీతిని బట్టి. అందుకొరకు ఉదయకాల సమయంలో మరి మనం ఎందుకు ప్రభుని ఆరాధించాలి? చూడండి, ఒక మాట చూసుకొని ప్రభుని ఆరాధిస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. కోపమును చాలు. కాబట్టి పూర్వం మీరు ఎలాంటి వారంట? మీరు కూడా వారి మధ్య జీవించినప్పుడు మీరుని ఇట్టి కార్యములు చేసిన వారు. సమరయ స్త్రీ వలె, లేకపోతే ఆ యొక్క కుష్ఠరోగుల వలె ఈ లోకంలో పాపంలో ఉన్న వారు, పాప రోగంతో ఉన్నటువంటి వారు. అలాంటి వారిని విధించేదాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి పక్షంగా ఏం చేస్తూ వచ్చినాడంట? కాబట్టి ఆయన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని కాచా సిలువలో చనిపోతూ వచ్చాడు, సమాధి చేయబడుతూ వచ్చాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షించిన రక్తము ద్వారా మనకి ఏ కలుగుతూ ఇప్పుడు ఏ కలుగుతూ పాప క్షమాపణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కృప మహాదేశ్వరుని బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. చాలు. కాబట్టి మనకు ఏం కలిగిందంటే ఇప్పుడు క్షమాపణ. కాబట్టి మరి విమోచన, క్షమాపణ ఎలా కలుగుతూ వచ్చినాయి? ఆ ప్రియుని యందు ఆయన రక్తం ద్వారా. వారి కోసమైతే దేవుడు ప్రాణం పెట్టలేదు, కాబట్టి వారిని క్షమించినాడు. ఆయన నీతిని బట్టి వారిని బాగు చేస్తూ వచ్చినాడు. అందును బట్టే ప్రభువు అంతగా మరి ప్రభుని ఆరాధిస్తే ఈ ఉదయకాల సమయంలో మరి నీ కోసం, నా కోసం, పూర్వం వారి వల్ల మనం జీవిస్తూ వచ్చినాం. పూర్వము వారి మధ్య ఉన్నప్పుడు, ఎవరి మధ్య? ఈ లోకస్తుల మధ్య ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు వారి వల్ల జీవిస్తూ వచ్చినాం. కాబట్టి మనం కూడా దేనికి పాత్రలు అంట? మరణానికి, నిత్య నరకానికి పాత్ర. అలాంటి మనల్ని ఆయన చేస్తూ వచ్చినాడు, విడిపిస్తాడు. ఎలా విడిపించినాడు? ఆయన రక్తము వలన. కాబట్టి ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములు క్షమాపణ కలిగి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం క్షమించిన దేవుణ్ణి, విమోచించిన ప్రభువుని మరి మనం ఎంతగా ప్రభుని ఆరాధించాము, ఎంతగా ప్రభుని మనము కొనియాడాము. అందుకొరకే ఆయన వచ్చినాడు. మరొకసారి ఆ మాట చూసుకొని ప్రభును ఆరాధిస్తాం. 71వ కీర్తన, లేకపోతే 96వ కీర్తన. రెండవ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు యెహోవా మీద పాడాలి, ఆయన నామమును స్తుతించాలి. కాబట్టి ఇక్కడ 3 విషయాలు చెప్తావచ్చు. మొట్టమొదటిగా ఆయన మీద పాడాలి, ఆయనను స్తుతించాలి, అనుదినం ఆయన గురించి చాటి చెప్పాలి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాడా. ఆ రీతిగా మనము ప్రభు సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మరి ఉదయకాల సమయంలో వారు కీర్తించినట్టుగా మన పట్ల ఆయన చేసినటువంటి వేలును తలంచుకొని ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధిస్తాం. ఏమని ఆరాధించాలి? ఇప్పుడు ఏమని ఆరాధిస్తా వచ్చినట్టు వాళ్ళు? కాబట్టి ఆయన యొక్క నీతిని బట్టి, దేని బట్టి?
నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును. విమోచక కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును. విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. చాలు. కాబట్టి మరి దేని గురించి ఏమని వివరించాలంట? నీ నీతిని నీ రక్షణను నా పేదలు ఎల్లప్పుడూ ప్రకటించు. కాబట్టి మరి కృతజ్ఞత స్తుతులతో మనము ఆయన ప్రేమను వివరించే వారిగా, కాబట్టి మనం కొనియాడే వారిగా ఉండాలి. కాబట్టి చూసినట్లయితే ఆ రీతిగా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన నీతి ఆయన యొక్క రక్షణను బట్టి మనలా కురిపిస్తూ వచ్చినాడు. ఉదయకాల సమయంలో ప్రభు మన పడుతున్నటువంటి కార్యం లేకపోతే ప్రభు మన కోసము ఆ కలవరశిలువ శిక్ష అనుభవించకపోతే ఆ రాజు దెబ్బలు ఎవరు తగలాలి? ఇప్పుడు మనం పొందవలసిన వారు. మనం పొందవలసినటువంటి ఆ శిక్ష విధి ఆ కలవరి శిలువలో ఆయన అనుభవిస్తూ వచ్చాడు. రాజు దెబ్బలు ఆమె ఆ స్థలం తప్పించబడింది, కానీ ఆ తర్వాత ఆ దెబ్బలు ఎవరి మీద పడతా వచ్చినాయంట? ఎవరి మీద పడతా వచ్చినాయి? శిలువలో యేసు ప్రభు వారి మీద పడుతూ వచ్చినాయి. కనుక నీకు నాకు బదులుగా ఆ కలవరి శిలువ ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన అమూల్యమైన స్వస్థమైన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. మన పక్షంగా శిక్షా విధిని అనుభవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ రీతిగా ఆయన అనుభవించి ఆయన రక్తం ద్వారా మనల్ని రూపించి విమోచిస్తూ వచ్చినటువంటి దేవునికి ఉదయకాల సమయంలో మనము కూడా ప్రభువును ఆరాధించే వారిగా ఉంటాం. ఆ రీతి ప్రభుత్వం సిద్ధపరచం కాక మనం అందరం లేచి నిలబడి ఒక పాట పాడుతూ ఉండగా సండే స్కూల్కి వెళ్తారు.